చైనా ఎంత డీప్‌గా అమెరికా ఎట్లయితే సీఐఏతో ప్రపంచవ్యాప్త గూఢచర్య వ్యవస్థ చేస్తుందో, ఇజ్రాయెల్‌కి సంబంధించిన మొసాద్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చర్యలు చేస్తుందో, వాళ్ళు సరే గూఢచర్యలో 2 రకాలు వాళ్ళు. వాళ్ళు సమాచార సేకరణే కాకుండా అవతల వాళ్ళని నాశనం కూడా చేసేస్తారు. ఇప్పుడు చైనా ఫస్ట్ ఫేజ్‌లో సక్సెస్ అవుతుంది. వాళ్ళతో పోటీ పడుతోంది. చైనాకి సంబంధించిన గూఢచారులంటూ తాజాగా బ్రిటన్ అరెస్ట్ చేసినోళ్ళిద్దరూ కూడా కేసు పెట్టినోళ్ళిద్దరూ చూస్తే సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎవరయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి లేబర్ పార్టీ ఎంపీ జోయోని రీడ్. ఈవిడ జోయోని రీడ్ పార్ట్నర్ అట. డేవిడ్ ట్రేలర్. ఈవిడ ఇప్పుడు ఆ పార్ట్నర్ ఇది జోయోని రీడ్ పార్ట్నర్ డేవిడ్ టేలర్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అంటే ఆమె ఎంపీగా చేస్తుంది. వాళ్ళ ఆయన చైనాకి గూఢచారిగా చేస్తున్నాడు. చైనా కోసం పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయం బయటపడింది. అతనితో పాటుగా ఇప్పుడు మరొక వ్యక్తి కూడా దొరకడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు చైనా గూఢచర్యం బ్రిటన్ అంతా సాగుతోందన్నది తేలింది. ఏంటంటే మాథ్యూ ఎప్లిన్, ఇతను లేబర్ పార్టీకి సంబంధించినటువంటి ఫార్మర్ ప్రెస్ ఆఫీసర్, అంటే వాళ్ళ అధికార ప్రతినిధి లాంటోడు అనమాట. ఇతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి బ్రిటన్ ప్రభుత్వంలో జరుగుతున్న కార్యకలాపాలు ఎప్పటికప్పుడు చైనాకి వెళ్ళిపోతున్నాయి. అది ఇప్పుడు తేలుస్తున్నారు.